మళ్ళీ కమాండ్స్. అరే అన్నెసరీగా ఇక్కడ ఈ ఫైల్లో ఈ మాదిరిగా యాక్సెస్ చేస్తే మరి రెండో యూజర్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా మళ్ళీ కొన్ని కమాండ్స్, మళ్ళీ వాళ్ళకు కూడా కొన్ని కమాండ్స్. అంటే ఇక్కడ ఇదంతా చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, డిఫికల్ట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే చందు యూజర్కి నేను ఆప్షన్స్ ఇచ్చా, మళ్ళీ వేరే యూజర్స్ ఉన్నాడు, మళ్ళీ ఆ యూజర్స్కి కొన్ని ఆప్షన్లు ఇస్తా, ఇవి కాదు వేరే, ఎస్ ఇవి కాదు వేరే. మళ్ళీ ఆ యూజర్కి ఈ మాదిరిగా రాస్తే అసలు ఇక ఫైల్ ఏమైంది మళ్ళీ, నాది ఒక 100 మంది యూజర్స్ ఉన్నారు, 100 మంది యూజర్స్కి ఇలాగా ఒక్కొక్క యూజర్కి 30-40 లైన్స్ ఇదే రాస్తే గందరగోళం అయిపోద్ది, పెద్ద ఫైల్ అయిపోతుంది. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే లైనెక్స్ వాళ్ళు చాలా తెలివైన వాడు లైనెక్స్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ కమాండ్స్ ఎట్ వన్ ప్లేస్ నో, ఇది కాకుండా నాకు వేరే ప్లాన్ ఉందన్నాడు. ఏంటి ప్లాను? ఏం లేదు, సింపుల్గా మీరు ఇదిగోండి ఈ కమాండ్స్ అన్నిటినీ ఒక ప్లేస్లో రాసుకోండి. ఏ కమాండ్స్ కావాలో ఆ కమాండ్స్ అన్నీ ఒక ప్లేస్లో రాసేసుకోండి. ఇవన్నీ కమాండ్స్ అని మీరు అనుకుంటున్నారు కదా, రాయండి ఇక్కడ. ఎస్ దీస్ ఆర్ ఆల్ కమాండ్స్, రైట్. ఈ కమాండ్స్ అన్నీ ఒక ప్లేస్లో రాసుకున్నారు. ఓకే ఆ ప్లేస్కి ఒక పేరు ఇవ్వండి, ఏదో ఒక పేరు. ఓకే, లెట్స్ మీన్స్ వాట్, అడ్మిన్ కమాండ్స్ అనో లేకపోతే సంథింగ్ అనో ఏదో ఇవ్వండి. అడ్మిన్ కమాండ్స్ పేరు ఇవ్వండి, అడ్మిన్ కమాండ్స్ అని ఇచ్చారు, రైట్. ఇప్పుడు ఈ ప్లేస్కి పేరు ఇచ్చారు కదా, బాగుంది. ఇప్పుడు మీరు ఈ కమాండ్స్ ఎప్పుడు ఉపయోగించుకోవాలన్నా సరే ఈ ప్లేస్ పేరు ఏంది, అడ్మిన్ కమాండ్స్ కదా, ఆ అడ్మిన్ కమాండ్స్ అని రాస్తే చాలు దాని ఎదురుగా. ఓహోహో, అడ్మిన్ కమాండ్స్ అని రాస్తే చాలు. ఎవరు ఎదురుగా? ఈ చందు ఎదురుగా. ఇక ఇవన్నీ అవసరం లేక జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దిస్ కమాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చందు యూజర్, జస్ట్ ఐ కెన్ ఏబుల్ టు రైట్ ఓన్లీ ADMIN కమాండ్, COMM, ఇది ఎట్లా రాసి పడేస్తా. ఓకే, అప్పుడు ఏమైంది తెలుసా, చందు యూజర్ అనే వ్యక్తి ఆల్ అడ్మిన్ కమాండ్స్ యాక్సెస్ చేసుకో. ఎలాగా? ఈ ఆల్ అడ్మిన్ కమాండ్స్ ఉంది కదా, ఇది ఇలా రిక్వెస్ట్ ఈ ప్లేస్కి వెళ్ళిపోయి ఈ ఉన్న ప్రతి కమాండ్ చందు యూజర్కి యాక్సెసిబుల్ అవుతాయి. ఓకే, దిస్ ఇస్ ద వే వీఆర్ వర్కింగ్ ఇన్సైడ్ రియల్ టైం. అంతే, మొత్తం ఇక్కడ శివం ఇలాగా డిఫరెంట్ కమాండ్స్ని, గ్రూప్ ఆఫ్ కమాండ్స్ని ఒక ప్లేస్లో చేర్స్తాం, ఆ ప్లేస్కి పేరు ఇస్తాం. గ్రూప్ ఆఫ్ కమాండ్స్, మల్టిపుల్ కమాండ్స్ కీపింగ్ వన్ ప్లేస్, we provide a name for that. Placing all the commands in one place and providing a name for that. ఆ నేమే మన ఇష్టం. అది ABC బ్యాంక్ అడ్మిన్ కమాండ్సా లేకపోతే నార్మల్గా అడ్మిన్ కమాండ్సా, మన ఇష్టం వచ్చిన పేరు మనం ఇస్తాం, ఆ పేరు ఇక్కడ ఉపయోగిస్తాం. సో ఇక్కడ కూడా అంతేనా? ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ కేసులో ఉన్న యూజర్కి మళ్ళీ అగైన్ ఒక 30-40 లైన్స్ మనం రాసాం ఇక్కడ, మళ్ళీ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ 40 లైన్స్. అందుకోసం ఏంది, ఇవి ఇలా వద్దు, నాకు వేరే నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఆ గ్రూప్ నేమ్, ఆ గ్రూప్లో ఉన్న కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూషన్ అయిపోతాయి, అంతే. ప్లేస్ నేమ్ ఆర్ గ్రూప్ నేమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ప్లేస్ నేమ్, గ్రూప్ నేమ్ అనకుండా వాడేమన్నాడంటే అలియాస్ నేమ్, అలియాస్ నేమ్. చూసారా, అలియాస్ నేమ్ అంటే మనం వీఆర్ క్రియేటింగ్ అలియాసెస్. అంటే మనం డిఫాల్ట్గా కమాండ్స్ అన్నీ ఒక చోట చేర్చి ఒక పేరు ఇస్తాం, ఆ పేరే అలియాస్ నేమ్. ఎస్, ఇది అలియాస్ నేమ్, అంతే సింపుల్గా. ఆ పేరు ఏమని ఇస్తాం? నా ఇష్టం, ABC బ్యాంక్ అని ఇస్తాం, నా ఇష్టం. ABC బ్యాంక్ కమాండ్స్ ఆర్ ABC బ్యాంక్ అడ్మిన్ లెవెల్ కమాండ్స్, సంథింగ్ కాల్డ్. అంటే ఐడెంటిఫికేషన్ కోసం నా ప్రాజెక్ట్ పేరు ఇచ్చి దానిలో టైప్ ఆఫ్ కమాండ్స్ ఇస్తా, అంతే. సో ప్రతిసారి నేను గిరి అని రాసి ఆల్ అని రాసి తర్వాత ఇదిగో ఇది ABC బ్యాంక్ అడ్మిన్ కమాండ్, ఈ పేరు ఉందే, ఈ పేరు ఇస్తా, చాలు, అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ ద కమాండ్స్ ఎట్ వన్ ప్లేస్, అంటే ఇక్కడ రాయకుండా ఇక్కడ నేను ఇస్తా, ఏమని, ABC బ్యాంక్, ఆడ పేరు ఏదైతే ఇచ్చాం అది అడ్మిన్స్,
అట్లా అనమాట సింపుల్గా. సో దీన్నే మనం ఏమంటాం, అలియాస్ అంటాం, అలియాస్ నేమ్ అంటాం దీన్ని. ఇలాగ మనం యూజర్స్ తయారు చేస్తాం. అంటే యూజర్ అంటే ఎవరు, మనమే ఇలాంటి అలియాస్ నేమ్స్ తయారు చేస్తాం. దట్ మీన్స్ వాడు యూజర్ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్, యూజర్ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్. అంటే అలియాసెస్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఎలాగా? ఏం లేదు, అలియాస్ అనేది రెండు రకాలు. ఒకటి ఫ్రీ డిఫైన్డ్, ఫ్రీ డిఫైన్డ్. That means what? A system defined, free defined or system defined alias names and user defined alias names. ఓకే ఓకే, అర్థమైంది. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంది? మనమే కొన్ని కమాండ్స్ను గ్రూప్గా చేర్చి ఆ గ్రూప్కి ఒక పేరు ఇస్తాం, దాన్నే యూజర్ డిఫైన్డ్ అలియాస్ నేమ్ అంటాం. ఫ్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్ అంటే ఏంది? మన అవసరాలకు తగ్గట్టుగా ముందే లైనెక్స్ వాటన్నిటిని గుర్తించి ప్రతి ఒక్క కమాండ్స్ని ఒక గ్రూపులుగా చేర్చి ఆ గ్రూప్కి ఒక పేరు ఇచ్చింది, దాన్ని అలియాస్ నేమ్గా సెట్ చేసింది. అదే ఓకే. దట్ మీన్స్ వాట్? అలియాసెస్ టూ టైప్స్, ఒకటి ఫ్రీ డిఫైన్డ్, రెండు యూజర్ డిఫైన్డ్. ద ఫ్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ ఆర్ క్రియేటెడ్ బై లినక్స్. యూజర్ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ వర్ క్రియేటెడ్ బై అడ్మిన్. మనమే యూజర్స్, మనమే, కాబట్టి యూజర్ డిఫైన్డ్ అంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఈ ఈ ఇది ఇది ఎక్కడ రాయాలి మాకు తెలియదు కదా. కమాండ్స్ అన్ని ఒక ప్లేస్ రాసి ఆ ప్లేస్కి పేరు ఇవ్వాలని మీరు అంటున్నారే, ఎక్కడ రాయాలా? వేర్ షుడ్ ఐ రైట్ ఆల్ దీస్ థింగ్స్? అలియాస్ నేమ్స్ని ఎక్కడ డిఫైన్ చేయాలా? ఇన్సైడ్ ఎవర్ సూడోవర్స్ ఫైల్, అంతే. ఇన్సైడ్ ఎవర్ సూడోస్ ఫైల్, ఎస్. అప్పుడు మీరు ఇవ్వండి ఇక్కడ అలియాస్ అలియాస్ నేమ్ ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్ అని ఇచ్చి ఎస్. దాని కింద కమాండ్స్ రాయండి. కమాండ్ నెంబర్ 1 2 3 4 5 6 7 8. ఇదే సూడోవర్స్ ఫైల్లో టాప్లో రాసుకోండి, మిడిల్లో రాసుకోండి, బాటంలో రాసుకోండి, ఎక్కడైనా రాసుకోండి. ఈ సూడోవర్స్ ఫైల్ ఎక్కడ రాసినాక సరే ఈ అలియాస్ నేమ్తో ఉన్న ఈ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు, ఎవరు, ఏ వ్యక్తి అయినా. గిరి అయితే గిరి, చందు అయితే చంద్రు, ఎవరైనా సరే. అంటే ఈ అలియాస్ నేమ్స్లో అన్ని నేను డిఫైన్ చేసి పెడతా. ఎస్, ఈ మాదిరిగా మనం అలియాస్ని కూడా ఉపయోగిస్తాం. ఓకే. సో అదేలాగా సేమ్ థింగ్. ఇప్పుడు సపోజ్ చందు యూజర్ ఉన్నాడు. లెట్సే ఇందాక మనం రాసాం టేల్ -3 ఈటీసీ పాస్ట్ అప్డేట్ రాసినప్పుడు, ఇదిగోండి కేకే యూజర్ ఉన్నాడు, అతను ఐడి 1004. బట్ కేకే యూజర్ ఐడి 1004 కాబట్టి మార్చేద్దాం అనుకుంటున్నాడు. అంటే కేకే యూజర్ ఐడి సపోజ్ సంథింగ్ కాల్డ్, ఎస్ చూడండి, 568927, ఇది యాక్చువల్గా అంటే కంపెనీలో ఎంప్లాయీ ఐడినే ఇక్కడ యూజర్ ఐడిగా మనం ఇచ్చేయచ్చా? ఇచ్చేయి, నో ప్రాబ్లం. 568 9 times 1 అనగానే మనకు అర్థమైపోద్ది ఇతను ఈ యూజర్ అని. ఐడి, బేస్డ్ ఆన్ ద ఐడి ఐ కెన్ ఐడెంటిఫై యూ, రైట్. సో కాబట్టి ఇప్పుడు 568927 అనే ఐడి మార్చాలి నేను. ఆల్రెడీ ఉంది, గతంలో 1004 ఉంది, బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్. అందుకోసం నేను నా ఎంప్లాయీ ఐడి నుంచి తయారు చేయాలనుకుంటున్నా. కాబట్టి ఐడిని మార్చాలా? ఐడిని మార్చాలంటే యూజర్ డీటెయిల్స్ మారుస్తున్నట్టే. కాబట్టి ఐడిని ఏదైనా మార్చాలంటే మాడ్ యూజర్ మాడ్ రాసి, ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు ఐడిని మార్చడం? You can use. I can use యూ రాసి user ID 568927 ఎవరికి to మార్చాలి? username. కేకేకి. కానీ ఇప్పుడు ఈయన సూడో యూజర్ కాబట్టి సూడో పెట్టాలి ఖచ్చితంగా. సూడో యూజర్ మాడ్ కేకే, అంటే కేకే యూజర్ యొక్క ఐడిని చేంజ్ చేస్తున్నా, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్, పాస్వర్డ్ అడుగుతుంది, 1 2 3 కొట్టా. ఓకే, ఏమంటుంది అది? కమాండ్ సరిగా లేదులే. ఓకే, మళ్ళీ రాయండి. కమాండ్ మనం తప్పు రాసాం. యూజర్ మాడ్ -u 5678, ఇది యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు నేను ప్రెస్ ఎంటర్ బటన్, 1 2 3. ఏముంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు? బాబు, చందు యూజర్ అనే వ్యక్తి యూజర్ మాడ్ అనే కమాండ్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి పర్మిషన్ లేదు అని చెప్తుంది. ఎస్,
సారీ, యూజర్ చందు ఈజ్ నాట్ అలౌడ్ టు ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్. అంటే యూజర్ మోడ్ అనే కమాండ్ని ఎగ్జిక్యూషన్ చేసే శక్తి వీళ్ళకి లేదు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలా? టికెట్ రైట్ చేస్తాం. బాస్ ప్లీజ్ ప్రొవైడ్ మీ యూజర్ మోడ్ యాక్సెస్ ఆల్సో అని చేస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్గా ఎస్, అక్కడున్న సీనియర్ లినక్స్ అడ్మిన్ అప్పుడు సింపుల్గా రూట్ యూజర్లోకి వెళ్ళిపోయి ఆ రూట్ యూజర్ నుంచి మళ్ళీ నేను ఈటీసీ సూడోవర్స్ ఫైల్లోకి వెళ్ళి ప్రెస్ ఎంటర్ బటన్ అయిపోయింది. ఎస్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేను యాక్చువల్గా ఈ కమాండ్ వరకే యాక్సెస్ ఇస్తా. ఆల్రెడీ 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కామా ఇచ్చేసి మూడో లైన్లో రాసేసుకుంటా. ఏమని? యూఎస్ఆర్ has been యూజర్ మోడ్. ఓకే, అంత అయిపోయింది. ఇలా రాసుకుంటా నేను. ఆల్రెడీ ఇచ్చాం కదా సో ఈ మాదిరిగా నేను రాసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. ఓకే, సార్, యూజర్ మోడ్ ఆల్రెడీ ఇచ్చాం కదా యూజర్ మోడ్ ఆల్రెడీ ఇచ్చాం కదా సార్. చందుకా? Yes, sir. బట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే రాదు, అది అందువల్ల రానట్లు అంటారు. ఎస్, చూడండి యాక్చువల్గా ఓకే. ఇప్పుడు యుఎస్ఆర్ ఎస్పిన్ చూడండి, స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఎస్ సార్, అక్కడే సార్. ఇక్కడ User ఇక్కడ అంకుల్. ఇక్కడ ఇది చూడు, నేను కర్సర్ పెట్టాను చూడండి, అవును. యుఎస్ఆర్ పెట్టాను, తప్పు కదా అది, అందుకోసం అది రాలా మనకి. యుఎస్ఆర్ ఎస్బిన్ యూజర్ మోడ్ అంతే అయిపోయింది. ఓకే, ఇది లాగిస్తే అయిపోద్ది అంతే. సో ఎక్కడ? చందు యూజర్కి. దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్గా Ctrl+O, ప్రెస్ ఎంటర్ బటన్, Ctrl+X. సో గో టు మళ్ళీ అగైన్ చందు యూజర్. చందు యూజర్కి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలా? ఎస్, యూజర్ సూడో కంపల్సరీ యూజర్ మోడ్, తర్వాత -u, తర్వాత 568927, తర్వాత నెక్స్ట్ ఏంది ఫ్రెండ్స్? డైరెక్ట్గా కేకే యూజర్ అంతే. ఇప్పుడు ఇది వర్కౌట్ చేయాలి. ఎస్, పాస్వర్డ్ 1 2